ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కూడా వచ్చేసింది. అతను ఆ బ్రిజ్భూషణ్ ఏదో పేరుంది ఆయన పేరు. ఆయన బహుశా 6వ తారీఖు నాడు భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. బోస్టన్లో తన చదువు పూర్తి చేసుకొని వస్తున్నాడు. ఆయన చేసింది ఏమిటి, ఒక పార్టీని ఫ్లోట్ చేశారు. అది 66A ప్రకారంగా ఆ పార్టీని, ఆయన ఇటువంటి వెబ్సైట్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడమే కాకుండా అతను ఇండియాకి వస్తున్నాడు. అతని అప్రహెన్షన్ ఏమిటి అంటే, నన్ను నిజంగానే వెళ్ళడానికి అవకాశం ఇస్తారా, నేను వెళ్ళడానికి నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉందా, నేను ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉందా, ఆయన కొన్ని డిమాండ్స్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఆ డిమాండ్స్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉందా, ఎంత మేరకు ఉంది అనేటువంటిది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడో ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది. ప్రతిసారి కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. దీనికి కోర్ట్ అనేటువంటిది, అందుకే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని పదం, ఆ రీజనబుల్ అనే పదం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది చోటు ఏర్పడింది. ఆ జ్యుడిషియల్ రివ్యూ వల్ల, అంటే ఇమ్రాన్ ప్రతిగడి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ ఎంపీ కాబట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగాడు. మామూలు వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా, వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుందా, ఇవి ప్రశ్నలు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా గొడవ మనకెందుకు, మనం ప్రభుత్వాన్ని విమర్శించడము లేదా పాలసీని విమర్శించడము మనకెందుకు అని సైలెంట్ స్పెక్టేటర్గా వాళ్ళ నిరసనని వ్యక్తపరుస్తున్నారు. నిరసనని సైలెంట్గా వ్యక్తపరచడం కూడా, అది కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛే. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇనీషియల్గా నా అభిప్రాయాలు.